పండుగ. ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? బహుశా విని ఉండకపోవచ్చు. కానీ ఇది ఒక సమాజానికి, వాళ్ల సంస్కృతికి ప్రాణం పోసే ఒక అద్భుతమైన వేడుకనమాట. పదండి ఈ ప్రత్యేకమైన ఉత్సవం గురించి మనం తెలుసుకుందాం. ఒక పండుగ, అందులో విత్తనాలు, మన పూర్వీకుల ఆచారాలు, మన మూలాల్ని గుర్తుచేసే సంప్రదాయం, ఈ మూడూ కలగలిసి ఉంటాయంటే నమ్ముతారా? అసలలాంటి పండుగ ఉంటుందా? అవును, ఉంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుత ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. సరే, మరింతకీ ఏంటి ఈటింగ్ పండుగ? దాని గురించే ఇప్పుడు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇదొక సమాజం యొక్క గుర్తింపులో ఒక కేంద్ర బిందులాంటి ఉత్సవం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? చూడండి, ఇది కేవలం పాటలు, ఆటలతో సరదాగా చేసుకునే పండుగ మాత్రమే కాదు. ఇది భూమితో, అక్కడి జనాలతో, వాళ్ల జీవన విధానంతో ఎంతగానో పెనవేసుకుపోయిన ఒక గొప్ప సంప్రదాయం. వాళ్ల వ్యవసాయానికి, వాళ్ల సమాజానికి ఇదే జీవనాధారమని చెప్పొచ్చు. అయితే మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పండుగను ఎక్కడ జరుపుకుంటారు? అసలు ఎవరు ఈ అమూల్యమైన సంప్రదాయాన్ని ఇంకా కాపాడుకుంటూ వస్తున్నారు? రండి, ఆ వివరాలు కూడా చూసేద్దాం. ఈ ఈటింగు పండుగ వేడుకలు మన ఆంధ్రప్రదేశ్లోనే, ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో చాలా ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా వ్యవసాయమే జీవనాధారంగా బతికే గిరిజన ప్రజలు ఈ సంప్రదాయాన్ని తరతరాలుగా పాటిస్తూ వస్తున్నారు. సరే, ప్రదేశం తెలిసింది, ప్రజలు తెలిసారు. మరి పండుగలో ఏం చేస్తారు? ఈ పండుగలోని ముఖ్యమైన కార్యకలాపాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సమాజం మొత్తం కలిసికట్టుగా ఎలా ఈ వేడుకకు సిద్ధమవుతోందో, ఎలా జరుపుకుంటుందో తెలుసుకుందాం రండి. ఈ పండుగ ఒకే రోజులో అయిపోదు, కొన్ని దశలుగా సాగుతుందన్నమాట. ముందుగా అందరూ తమ ఇళ్లను శుభ్రం చేసుకుని మామిడి తోరణాలతో అలంకరించుకోవడంతో మొదలవుతుంది. ఆ తర్వాత శుక్రవారం రోజున పూజలతో పండుగ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇక అక్కడ్నుంచి వ్యవసాయానికి సంబంధించిన ఆచారాలు, అందరూ కలిసి చేసుకునే సామూహిక వేడుకలతో సందడిగా ఉంటుంది. ఇక ఈ పండుగలో అన్నింటికన్నా ఆసక్తికరమైన విషయమేంటో తెలుసా? ప్రతి ఇంటి నుండి విత్తనాలను సేకరించడం. ఇది ఒక ముఖ్యమైన ఆచారం. దీని వెనుక ఒక గొప్ప అర్థముంది. రాబోయే పంట అనేది ఒకరిది కాదు, అది మొత్తం సమాజానిది అని చెప్పే ఒక అద్భుతమైన సంకేతమిది. అందరి బాగోగులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని తెలియచేస్తుంది. ఇప్పుడు ఈ ఉత్సవానికే ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టే, కన్నుల పండుగ చేసే ఒక అద్భుతమైన సంప్రదాయం గురించి మాట్లాడుకుందాం. అదే రోడ్ కన్స్యూమ్. రోడ్ కన్స్వామ్. ఈ పేరు కొంచెం వింతగా ఉంది కదూ? దీని అర్థమేంటంటే, రోడ్ అంటే మట్టితో చేసిన ఒక బలమైన పాత్ర లేదా కుండ. కన్స్వామ్ అంటే పూజించడం. సింపుల్గా చెప్పాలంటే, పవిత్రమైన మట్టి కుండను కేంద్రంగా చేసుకుని చేసే ఒక ఊరేగింపు. ఇది వేడుకకు గుండెకాయ లాంటిది. ఈ ఊరేగింపు ఎలా ఉంటుందో ఊహించుకోండి. పసుపు పూసిన పవిత్రమైన మట్టికుండ, దాన్ని మోసే వ్యక్తి తలపై అందంగా పక్షి ఈకల అలంకరణ, వాళ్లు నడిచే దారిలో నేలపై రంగురంగుల ముగ్గులు, ఊరంతా కలిసి ఎంతో ఉత్సాహంగా చేసే ఊరేగింపు. ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలా ఉంటుంది. నిజంగా చూడ్డానికి రెండు కళ్ళు చాలు. సరే, పండుగ ఎలా జరుపుకుంటారో చూశాం. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పండుగ ఎందుకు అంత ముఖ్యమైనది? పైపైన కనిపించే వేడుక వెనుక ఉన్న లోతైన అర్థమేంటి? దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు అన్వేషిద్దాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ ఇటిం పండుగ కేవలం ఒక వేడుక కాదు, ఇది ఆ ప్రజల మధ్య ఉన్న సామాజిక బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. వాళ్ల పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను గౌరవించడమే కాదు, వాళ్ల వ్యవసాయానికి సంబంధించిన అమూల్యమైన జ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందిస్తుంది. అక్కడి ప్రజల మాటల్లోనే చెప్పాలంటే, ఇదే మా సంస్కృతి, మా సంప్రదాయం, ఇది మా జీవన విధానాన్ని మరియు మా ప్రవర్తనను సూచిస్తుంది. చూసారా, ఈ ఒక్క వాక్యం చాలు ఈ వేడుక వాళ్ల జీవితంలో ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి. ఇది వాళ్ల అస్తిత్వంలో ఒక భాగమన్నమాట. ఇలా ఇటింజి పండుగ ఒక సమాజాన్ని ఎలా కలిపి ఉంచుతుందో మనం చూసాం. ఇది వాళ్ల గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కలిపే ఒక బలమైన వారధి. మరి మనల్ని, మన సమాజాల్ని ఇలాగే ఐక్యంగా ఉంచే సంప్రదాయాలేమైనా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.